హెల్లో డీబగ్గర్ మావా, ఏంటి వీడి కెమెరా ముందుకు రాలేదని చూస్తున్నావా? ఇంకా నుంచి మన మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇలానే ఉంటాయి. సో కంటెంట్ కనిపిస్తుంది, కంటెంట్ వెనుకున్న కట్అవుట్ మీకు ఇంకా కనిపించదు మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో. సో మన టాపిక్లోకి వచ్చేస్తే, మనం ఫస్ట్ మన యూట్యూబ్ షార్ట్ అండ్ ఇన్స్టా రీల్లో మాట్లాడుకున్నట్లుగా అసలు ఎందుకు జావా స్క్రిప్ట్, జావా అండ్ పైథాన్ అంత పాపులర్? సో వీటికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. వాటిలో మనం ఇప్పుడు కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే హ్యూజ్ డెవలపర్ కమ్యూనిటీ. ఈ హ్యూజ్ డెవలపర్ కమ్యూనిటీ వల్ల నువ్వు ఒక క్వశ్చన్ ఏమన్నా గూగుల్ చేస్తే ఇమీడియట్లీ హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్ ఓవర్ఫ్లో ఆన్సర్స్ వస్తాయి. అలానే స్టాక్ ఓవర్ఫ్లోలో నువ్వు ఒక క్వశ్చన్ పోస్ట్ చేసినా విత్ ఇన్ నో టైం నీ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరో ఒకరు రిప్లై చేస్తారు. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే హ్యూజ్ ఇండస్ట్రియల్ సపోర్ట్. స్టార్టప్స్ నుండి బిగ్ ఎంఎన్సీస్లో కూడా ఈ 3 టెక్నాలజీస్ లేకుండా ఉండే ఛాన్సే లేదు. అంతగా కంపెనీస్ ఈ 3 టెక్నాలజీస్ని ఓన్ చేసుకోనికి రీజన్స్ ఏంటంటే, మనం ఇందాక పాయింట్లో మాట్లాడుకున్నట్లు గట్టి డెవలపర్ కమ్యూనిటీ. దీనివల్ల ఏంటంటే ఈ 3 టెక్నాలజీస్కి బోలెడన్ని ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. అసలు ఈ ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, నువ్వు ₹1 కూడా పే చేయకుండా ఈ 3 టెక్నాలజీస్ అండ్ వీటి రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నీకు నచ్చినట్లు కస్టమైజ్ కూడా చేసుకొని, ఆ కస్టమైజ్ చేసిన ఫ్రేమ్వర్క్స్తో నువ్వు నీకు నచ్చినట్లు యాప్స్ బిల్డ్ చేసుకోవచ్చు, నచ్చిన యాప్స్ బిల్డ్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. అల్టిమేట్లీ అసలు ఈ 3 టెక్నాలజీస్ పాపులర్ అవడానికి రీజన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ అండ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు కాబట్టి. బికాస్ ఆఫ్ దీస్ 2 రీజన్స్ ఈ 3 టెక్నాలజీస్ కొన్ని డికేడ్స్ నుండి మార్కెట్ని రూల్ చేస్తూ ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాయి. సో నేను ట్రెండింగ్లోనే ఉన్నాయనే దాన్ని ఎందుకు అంత ప్రెస్ చేసి చెప్తున్నానంటే ఇప్పుడు నీకే చూపిస్తా. సో లెట్స్ గో టు గూగుల్ అండ్ ఇక్కడ మనం టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ 2024 అని చెప్పి టైప్ చేస్తే మనకి గూగుల్ జెమినై మనకి ఏం చెప్తుందంటే పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ జావా. నువ్వు చూసావంటే ఈ 3 టాప్లో ఉన్నాయి. అండ్ ఈ జావా స్క్రిప్ట్, పైథాన్ అనేది ఏంటంటే ఎప్పుడు ఒక రైవలరీ స్టేజ్లో ఉంటాయన్నమాట. ఈ 2 ఇవి జావా స్క్రిప్ట్ పొజిషన్ 1లో ఉంటే పైథాన్ పొజిషన్ 2లో ఉంటుంది. సో అల్టిమేట్లీ ఈ 3 టెక్నాలజీసే మార్కెట్ని ప్రజెంట్ రూల్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు అవర్ ఫేవరెట్ టాపిక్ జావా స్క్రిప్ట్. అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు అంత పాపులర్ అయింది అంటే, జావా స్క్రిప్ట్ వచ్చేసి జస్ట్ ఇన్ టైం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఈ జస్ట్ ఇన్ టైం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, నువ్వు రాసే కోడ్కి నీకు ఎలాంటి కంపైలర్స్ అవసరం లేదు. నీ కోడ్ డైరెక్ట్గా బ్రౌజర్లోనే కంపైల్ అయ్యి అండ్ దెన్ రన్ అవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపించాలంటే, ఇక్కడ నేను ఒక కన్సోల్ ఓపెన్ చేస్తాను. ఈ కన్సోల్లో జస్ట్ లైక్ నేను ఒక జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఇప్పుడు ఇస్తాను, లైక్ ఒక అలర్ట్. సో ఈ కోడ్ కంపైల్ అయ్యి దీని అవుట్పుట్ ఏం రావాలంటే, మనకి ఇక్కడ బ్రౌజర్లో ఒక అలర్ట్ అనేది డిస్ప్లే చేయాలి. సో చూసామంటే హలో. సో నీకు దీనివల్ల ఏంటంటే నీకు ఒక కంపైలర్ కానీ ఇంకేం నీకు అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ కోడ్ అండ్ రన్ యువర్ జావా స్క్రిప్ట్ ఇన్ ఏ బ్రౌజర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వర్సటిలిటీ. జావా స్క్రిప్ట్తో నువ్వు వెబ్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, మొబైల్ యాప్స్ బిల్డ్ చేయొచ్చు, విండోస్ యాప్స్, మిషన్ లెర్నింగ్, ఇంకా చాలా ప్లేసెస్లో జావా స్క్రిప్ట్ని యూజ్ చేయొచ్చు. అండ్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఒక అప్లికేషన్కి బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, సో రెండు నువ్వు బిల్డ్ చేయొచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే జావా స్క్రిప్ట్ పాపులర్ అవ్వడానికి, ఈజీ టు లెర్న్. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ కీ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, పేషెన్స్, ఈ 2 ఉంటే నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చేసుకోవచ్చు. అండ్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్లు హ్యూజ్ డెవలపర్ కమ్యూనిటీ ఉంది. నెంబర్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, వాటితో పాటు లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో ఫ్రేమ్వర్క్స్ నువ్వు ఎగ్జాంపుల్ తీసుకున్నావు అంటే యాంగులర్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. అగైన్ నువ్వు ఇప్పుడు నన్ను మింగచ్చు, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటావేంట్రా, యాంగులర్ టైప్ స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ కదా అని చెప్పి. కాదు, టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఏ సూపర్ స్క్రిప్ట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సో టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ మీద వచ్చింది, కానీ జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ 2 డిఫరెంట్ కాదు, 2 ఒకటే, బట్ కొన్ని సింటాక్స్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో యాంగులర్ 1 అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ మీద బిల్డ్ అయింది. ఆఫ్టర్ దాట్ యాంగులర్ 2 నుంచి కరెంట్లీ యాంగులర్ లేటెస్ట్ వర్షన్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ టైప్ స్క్రిప్ట్. అండ్ లైబ్రరీస్ మ్యాటర్లోకి వస్తే మనకి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. రియాక్ట్ అని, Vue.js అని, Node.js అని, Next.js అని, అబ్బో చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకుందాం మన ఫ్యూచర్లో, అన్నిటి గురించి మాట్లాడుకుందాం, అన్నిటి గురించి నేర్చుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది నువ్వు తెలుసుకోవాల్సింది, గూగుల్ ఉన్నంత వరకు వెబ్ డెవలపర్స్ ఉంటారు అండ్ జావా స్క్రిప్ట్ డెవలపర్స్ అయితే పక్కా ఉంటారు. సో నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే నీ ఫ్యూచర్ సేఫ్. సో ఫ్యూచర్లో మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఏంటంటే, మనం ప్లేలిస్ట్ని 3గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బిగినర్ ముత్యంకి ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. సో అందుకని జావా స్క్రిప్ట్ స్క్రాచ్ నుండి ఎవ్రీ కాన్సెప్ట్ సీక్వెన్స్ వైజ్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి వీక్లీ 1 or 2 టాపిక్స్ అప్లోడ్ చేస్తాం. అండ్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్డ్ ముత్యంస్కి, అరే ముత్యం నువ్వు జాబ్ షిఫ్ట్ కొట్టాలంటే ఆర్
నువ్వు క్లయింట్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా నీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలియాలి. అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటంటావా? ఏం లేదురా, జస్ట్ నువ్వు ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు వాడు వచ్చి నిన్ను ఒక కోడ్ రాయమంటాడు. ఆ టైంలో నువ్వేంటంటే ప్యానిక్ అవుతావు. సో ప్యానిక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ దేంట్లో చేయాలంటే మేజర్లీ అరేస్, ఆబ్జెక్ట్స్ అండ్ స్ట్రింగ్స్లో ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 డేటా టైప్స్ని ఎందుకు పిక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఏం లేదబ్బా, డేటాబేస్ నుంచి ఒక రెస్పాన్స్ వచ్చేటప్పుడు ఈ 3 డేటా టైప్స్లోనే ఆ రెస్పాన్స్ అనేది ఫామ్ అవుతుంది. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక ఏపీఐని హిట్ చేస్తున్నావు, నీకు బ్యాక్ ఎండ్ నుంచి సమ్ డేటా వస్తుంది. ఆ డేటా ఏ ఫార్మాట్లో ఉంటుందంటే JSON ఫార్మాట్లో. JSON ఈస్ నథింగ్ బట్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. దట్ మీన్స్ నీకు ఎలాంటి డేటా వచ్చినా ఆబ్జెక్ట్ ఆఫ్ అరేస్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, స్ట్రింగ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ అరేస్. సో ఈ ఫార్మాట్స్లోనే వస్తాయి తప్ప నీకు వేరే ఫార్మాట్లో ఉండవు. సమ్ రేర్ కేసెస్లో ఏంటంటే నీకు నెంబర్ ఫార్మాట్లో కూడా వస్తుంది, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ నెంబర్ ఈజ్ నాట్ రికమెండబుల్. సో మనకి అలాంటివి కూడా లేవన్నమాట. అండ్ డీబగ్గింగ్ ఏంటంటే ఈవెన్ బిగినర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్డ్కి అందరికీ ఇంపార్టెంట్. సో మేజర్లీ ఈ డీబగ్గింగ్ అనే కాన్సెప్ట్ని ఇఫ్ మన వీడియో లెంత్ కానీ తక్కువే కానీ అయితే ఎదర్ మన ట్యూటోరియల్లో కానీ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియోస్లోనే కానీ ఇన్వాల్వ్ చేసేస్తాం. లేకపోతే వీడియో లెంత్ కానీ మ్యాక్స్ అయిపోతే ఇన్ దాట్ కేస్ డీబగ్గింగ్ అనేదాన్ని డిఫరెంట్ ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇది సపరేట్ టాపిక్ అనమాట. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇదంతా ఒక మ్యాటర్ అయితే మనకి మంచి సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చాక ఇలాంటి ఒక చిన్న గేమ్స్ కూడా బిల్డ్ చేద్దాం లైవ్ స్ట్రీమ్లోకి వచ్చి. ఈ గేమ్ ఏంటంటే లొకేషన్ బేస్డ్ క్వశ్చన్ ట్రాకర్ అని చెప్పి అంటారు. సో రీసెంట్లీ నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సెకండ్ రౌండ్లో వాళ్ళు నాకు ఇలాగ ఒక కాన్సెప్ట్ ఇచ్చి దీన్ని బిల్డ్ చేసి వితిన్ 12 అవర్స్లో వాళ్ళు సబ్మిట్ చేయమని అడిగారు మనల్ని. సో మనం చేసాం అండ్ సబ్మిట్ కూడా చేసాం. దీని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్. ఈ యానిమేషన్ లోగో సీక్వెన్స్ వైజ్లో 1, 2, 3కి ట్రావెల్ చేసి ఎవ్రీ లొకేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టాలి. అండ్ 1లో నువ్వు ఆన్సర్స్ పెట్టిన తర్వాత యూ షుడ్ ట్రావెల్ టు 2కి వెళ్ళిన తర్వాత అగైన్ నువ్వు బ్యాక్వర్డ్ రాకూడదు. అండ్ వన్స్ నీ 4 లొకేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గేమ్ ఎండ్ అయిపోయి ఒక పై చార్ట్లో నువ్వు రిజల్ట్ చూపించాలి. ఓకే, సో ఇదన్నమాట కాన్సెప్ట్. దీన్ని మనం బిల్డ్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీడు ట్రావెల్ చేసే టైం వచ్చేసి ఇట్ షుడ్ బి ఏ స్మూత్ యానిమేషన్. సో ఇప్పుడు ఇక్కడ స్మూత్ యానిమేషన్ రాదు బికాజ్ హీ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ టు లొకేషన్ 1. సో వన్స్ నేను ఈ ఆన్సర్స్ ఇచ్చేసాక ఇప్పుడు మీరు చూసారంటే 1 నుంచి 2కి వీడు ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రావెలింగ్ టైం వచ్చేసి చాలా స్మూత్గా యానిమేట్ అవుతుంది. చూసారంటే చాలా స్మూత్గా వాడు 2కి వెళ్ళాడు. అండ్ వన్స్ నేను 2లో కూడా క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యూ షుడ్ ట్రావెల్ టు 3. బట్ వీడు మళ్ళీ వెనక్కి 1కి రాలేడు. 1 వచ్చి కంప్లీట్లీ డిజేబుల్ అయిపోయింది. ఈవెన్ మీరు ఇప్పుడు చూస్తుంటే నేను క్లిక్ ఈవెంట్ ఇస్తున్నా కూడా వాడు వెనక్కి రావట్లేదు. సో లైక్ వైజ్ వాడు 3కి వెళ్తాడు, అగైన్ అక్కడ కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటాడు, అగైన్ 4కి వెళ్తాడు, 4కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాడు. వన్స్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రిజల్ట్ అనేది ఒక పై చార్ట్లో చూపించాలి. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రిక్వైర్మెంట్ అనమాట ఆ కంపెనీది. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇది చాలా తెలుసుంటుంది. వన్స్ మీరు ఒక కంపెనీలో ఆన్బోర్డింగ్ అయిన తర్వాత వాడు మ్యాండేటరీ కోర్సెస్ ఇస్తాడనమాట మనకి. సో ఆ మ్యాండేటరీ కోర్సెస్ చేసేటప్పుడు వాడు ఇలాంటి చిన్న గేమ్స్ పెడతాడు. సో ఈ గేమ్స్ ఎందుకంటే బేసికలీ యూజర్ ఇంటరాక్షన్ కోసం. సో నేను డైరెక్ట్గా వచ్చి ఒకటి చదివి ఒక అసెస్మెంట్ రాసే అంటే ఇట్ షుడ్ నాట్ ఇంటరాక్టివ్, రైట్? సో ఇన్ దట్ కేస్ వాడు ఏంటంటే ఇలాంటి ఒక చిన్న గేమ్స్ పెట్టి ఆ గేమ్స్లో నిన్ను ట్రావెల్ చేయించి అక్కడ కొన్ని క్వశ్చన్స్ చూపించి వాటికి ఆన్సర్స్ చేయించి ఇలాంటి కొన్ని మిమిక్స్ చేస్తాడనమాట. ఇలాంటివన్నీ చేద్దాం. బట్ ఇవన్నీ చేయాలంటే మనకు ఒక మంచి సబ్స్క్రైబర్ కౌంట్ ఉండాలి. సబ్స్క్రైబర్ కౌంట్ ఉన్న తర్వాత మనం లైవ్లోకి వచ్చి ఇలాంటివన్నీ చేద్దాం. అండ్ అసలు ఇవన్నీ జరగాలంటే ఈ గేమ్ బిల్డింగ్ కానీ అండ్ మీ దగ్గర నేను ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేపిస్తాను. సో చాలా చేద్దాం. సో ఇన్ ఫ్యూచర్ వీ హ్యావ్ మెనీ ప్లాన్స్. సో ఇవన్నీ అసలు జరగాలంటే నువ్వేం చేయాలి? ఒక లైక్, కామెంట్, షేర్ మింగాలి మావా. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో కూడా మనల్ని ఒక ఫాలో మింగు అండ్ నీ ఫ్రెండ్స్కి ఒక షేర్ మింగు మన ప్రొఫైల్ని. అంతే, ఇంకేం చేయక్కర్లేదు, అంతే.